నమస్తే ఆత్మబంధువులారా. నాకు తెలిసినటువంటి కలియుగంలో అమ్మవారిని సాష్టాత్తు సాక్షాత్కరించుకొని అమ్మవారితో ముచ్చట్లు చెప్పిన వ్యక్తి మన కలియుగంలో మన రాఘవనారాయణ శాస్త్రి గారు అని చెప్పేసి తెనాలి దగ్గర చందోల్లో ఉండేవారు. ఆయన జగమెరిగిన బ్రాహ్మణుడు. అమ్మవారితో సాక్షాత్తు బాలా త్రిపుర సుందరి అమ్మవారితో చక్కగా మాట్లాడుతూ తన జీవితాన్ని సార్థం చేసుకుని కైవల్యం చెందినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ఆయన బాలా ఉపవాసం, అమ్మవారి ఉపాసన చిన్నప్పటి నుంచి బాగా చేసేవారు. అమ్మవారు కనపడేది, మాట్లాడేది. అంటే ఆయన బాగా నిష్ఠాపరుడు. ఆయన యొక్క నిష్టలు ఎట్లా ఉందంటే, నిష్ట మడికట్టుకోవటం, ఆచారం చేయటం ఇవన్నీ ఉంటాయి. బట్ ఆయన ధర్మంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పకపోవటం, మోసాలు చేయకపోవటం, కల్మషం లేకపోవటం, ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైన పనులు. చాలా అద్భుతంగా చేసి ఆవిడని సాక్షాత్ ఈ కలియుగంలో పెద్ద పెద్ద స్వామీజీలంతా ఆయన ఇంటికి వచ్చి ఆయన దగ్గర డౌట్స్ క్లారిఫై చేసుకునేవాళ్ళట. ఆయన ఎప్పుడన్నా వాకిట్లో కూర్చొని ఏదో ఆలోచిస్తుంటే అమ్మవారితో మాట్లాడుతూ ఉండేవాడు. వాకిట్లో కూర్చుంటే ఆవిడ చిన్న బాల రూపంలో, చిన్న పిల్ల రూపంలో తిరుగుతుండేట ఆ ఇంట్లో వచ్చి. అప్పటికి ఓ రోజు ఎవరో వచ్చి, శాస్త్రి గారు ఉన్నారా, శాస్త్రి గారు ఉన్నారా అని. అసలు శాస్త్రి గారిని పిలుస్తావమ్మా, శాస్త్రి గారిని పిలుస్తావు. చిన్నపిల్ల పడుకుంది సోఫాలో. శాస్త్రి గారిని పిలుస్తావా, శాస్త్రి గారిని పిలుస్తావా అంటే, నేనే శాస్త్రి అంటే ఆయన పరాచకాలు ఆడకండి అమ్మా, పరాచకాలు ఆడకండి. ఆయన శాస్త్రి గారిని ఒకసారి పిలవండి. నేనే శాస్త్రి అని దిగ్గులు ఇచ్చాడు. అప్పుడు ఆ పిల్ల మాయమైపోయి ఈయన కనపడ్డాడు. అట్లా అంటే ఆ అమ్మవారు వచ్చిన వాళ్ళకి కనపడింది ఆ పాల రూపంలో. అది చాలా అద్భుతమైన ఘట్టం. మనకి కలియుగంలో ఆయన చివరికి ఆయన చితి మంటల్లోంచి కూడా, ఆయన చితి కాలుస్తున్నప్పుడు ఆ మంటలోంచి అమ్మవారి రూపం కనపడి చాలామంది నిదర్శనాలు కనపడ్డాయి, చూసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యక్తిని తలుచుకున్నా కూడా ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారు, బాలా అనే పదంలోనే చాలా బలం ఉంటుంది. బాలా త్రిపుర సుందరి చాలా మహిమాన్వితమైనటువంటి శక్తిని ఇచ్చి ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు చేసేట్టు. కానీ అమ్మవారిని సాక్షాత్కరించింది ఈ కలియుగంలో, ఈ తనలో కొన్ని సంవత్సరాల ముందు ఆయన గురించి తలుచుకోవటం. రాఘవేంద్ర శాస్త్రి గారు అంటే అమ్మవారిని తలుచుకున్నట్టే ఆ బాలా త్రిపుర సుందరిని. ఇదొక ఈ కలియుగంలో అమ్మవారిని చూసి మాట్లాడి చక్కగా ఆ యొక్క ఆధ్యాత్మిక సాధనలో వచ్చినటువంటి ఆ మహావ్యక్తికి మరోసారి మనం స్మరించుకుంటూ నమస్కారం చేసుకుంటే ఆ తల్లి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయని మనసా వాచ నమ్మినవాడిని. జై శ్రీమాత్రే నమః.